దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ యేసయ్య నామములో నా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోకి, ధ్యానములోకి వెళ్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొకసారి నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, ఈ విధముగా తండ్రి 7వ నెల మొదటి రోజు వరకు నాయన మమ్మల్ని నాయన నీ యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపరచి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ విధంగా ప్రభు దినమందు నీ పాదముల ఎద్దుకు రావటానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. తండ్రి నాయన, నీ వాక్యాన్ని వినాలని ప్రభు ఆశతో నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నా. మరొక్కసారి నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరే తండ్రి బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నాయన తండ్రి, నీ సేవకుని మీరే మీ శిలువ చాటున మరుగుపరుచుకునమని ప్రార్థన చేస్తా ఉంటున్నా. తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను నీ యొక్క ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరచమని ప్రార్థన చేస్తా ఉంటున్నా. మా బలహీనతలను తండ్రి నాయన నీవు ఎరుగుదువు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి ప్రభు నాయన, నీ వంటి ప్రధాన యాజకుడు తండ్రి మాకు సరిపోయిన వాడు తండ్రి, మాకు తగిన వాడు ప్రభున తండ్రి. కాబట్టి నా నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపపై ఆధారపడుతూ తండ్రి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని నీ నోట నుండి వచ్చి మాట వలన మాత్రమే జీవిస్తాడని ఒప్పుకుంటూ ప్రభా అటు జీవాహారం మాకు దయచేయమని నీ పాదముల దగ్గర గోజాడుతూ మమ్మల్ని మేము నీ పాదముల యొద్ద పడవేసుకుంటూ యేసు ప్రభు వారి శక్తిగల నామములోనే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము స్టెఫెను గురించి నేర్చుకుంటున్నాం కదా. పోయిన వారము స్టెఫెనులోని 10 లక్షణాలను నేను మీకు బోధించి ఉంటున్నాను కదా. ముఖ్యంగా మనం ఏమి నేర్చుకున్నామంటే, స్టెఫెను ఒక సాధారణమైన విశ్వాసి. స్టెఫెను అపోస్తులుడు కాదు. స్టెఫెను ఆ 12 మంది శిష్యులలో ఒకడు కాదు. అయినప్పటికీ స్టెఫెను దేవుని చేతిలో బహుబలముగా వాడబడ్డాడు. స్టెఫెను అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు. నిజానికి స్టెఫెను బల్లల యొద్ద పరిచర్య చేయటానికి మాత్రమే సెలెక్ట్ చేయబడ్డాడు, 7గురిలో ఒకడిగా. బైబిల్ పండితులు ఏమంటారంటే, స్టెఫెను యూదుడు కాదంటారు. నిజానికి ఆ 7గురు పరిచారకులు వాళ్ళు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ 7గురు కూడా యూదులు కాదు అంటారు. యూదులు అంటే యూదా భాష మాట్లాడే యూదులు కాదు కదా. వీళ్ళంతా గ్రీకు భాష మాట్లాడే యూదులు అని బైబిల్ పండితులు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, యాక్చువల్ గా మనం గమనిస్తే గ్రీకు భాష మాట్లాడే యూదులైన స్త్రీలు విధవరాండ్ర మీద చిన్న చూపు జరిగింది. వాళ్ళను బల్లల యొద్ద, భోజనాల యొద్ద నిర్లక్ష్యం చేశారనే సమస్య వచ్చింది. కాబట్టి అపోస్తులు ఏం చేశారంటే, అటువంటి మనుషులకు చెందిన 7గురిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా. కానీ 7గురిని బలం కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కదా. గిన్నెలు మోసేటోళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. భోజనాల దగ్గర వడ్డించడానికైనా వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు కదా, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు కదా, జ్ఞానముతో నిండిన వాళ్ళను, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళను, మంచి పేరున్న వాళ్ళను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో స్టెఫెను ఆ విధముగా సెలెక్ట్ చేసుకోబడ్డాడు, మందిరములో భోజనపు బల్లల యొద్ద పరిచర్య చేయటం. కానీ అతడు నమ్మకముగా ఉండటం వలన అతడు చాలా గొప్పగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఎంత గొప్పగా వాడబడ్డాడంటే, అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు, గొప్ప మహాసభ వారికి సువార్తను ప్రకటించాడు. అంత మాత్రమే కాకుండా తను భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఆ పరలోకాన్ని చూశాడు. పరలోకంలో యేసయ్యను చూశాడు. యేసయ్యను చూస్తూ ఈ యొక్క భూలోకము నుంచి పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. కాబట్టి స్టెఫెను జీవితములో మరణం అనేది ఏదో పెద్ద వింత జరిగినట్లు ఏం లేదు. జస్ట్ ప్లేస్ మారాడంతే. ఇక్కడుండి కూడా అదే ప్రభువును చూశాడు, మరలా అదే ప్రభు దగ్గరికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనము స్టెఫెను గురించి పోయిన వారము 10 లక్షణాలను నేర్చుకున్నాం.
మరొకసారి వాటిని మనం రివైజ్ చేసుకుంటాం కదా. స్టెఫెనులో ఉండే 10 లక్షణాలను ఎంతమంది నోట్ చేసుకున్నారు, లేకపోతే ఎంతమందికి బై హార్ట్ వచ్చాయి కదా, ఎవరికన్నా కంటతొచ్చాయి, ఎంతమంది ఆ వీటిలో ఒక 2-3 విషయాలనైనా మేము గట్టిగా అలవాటు చేసుకుంటున్నాం, మేము ప్రయత్నం చేస్తున్నాం మా జీవితంలో అలవర్చుకోవటానికి అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ చేతులు ఎత్తుతారా? లాస్ట్ వీక్ లో మేము ఒక 2-3 అన్నా మా జీవితంలో మేము ప్రయత్నం చేశాం, వీటి కోసం మేము ప్రార్థన చేశాం, ఇవి మా జీవితంలో ఉండాలని మేము కోరుకున్నాం, వీటి కోసం మేము ప్రయాసపడుతున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ కదా. మనము కేవలము వాక్యము వినువారం మాత్రమే కాకూడదు, వినువారముగా మాత్రమే ఉండకూడదు. ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని విని గ్రహించి ఏం చేయాలి? మన జీవితంలో దాన్ని అప్లై చేసుకోవాలి. మన జీవితంలో దాన్ని చూసుకోవాలి, ఏమున్నది, ఏమి సరిగా ఉంది, ఏమి లేదని చూసుకోవాలి కదా. ఎట్లుంటామంటే మనం రోజు బరువు చూసుకుంటాం, రోజుకు రోజు బరువు పెరుగుతున్నాం కానీ చూసుకుంటాం కానీ వదిలిపెడదు, దాన్ని పట్టించుకోం మనం కదా. బరువు చూసుకున్నాడు ఏం చేయాలి? బరువు పెరుగుతుంటే తగ్గించుకోవాలి, అది మనం చేయాల. బరువు చూసుకోగానే సరిపోదు కదా. ఎవరైనా ఏంది నువ్వు అంత లావు అవుతున్నావు అన్నారు అనుకో, నేను రోజు బరువు చూసుకుంటున్నా అంటే సరిపోతుందా? మా ఇంట్లో వేయింగ్ మిషన్ ఉంది కదా, మేము కొనుక్కున్నాం మంచి మిషన్, మేము బరువు చూసుకుంటూనే ఉన్నాం అంటే సరిపోతుందా? సరిపో. సో అట్లనే వాక్యము వింటే సరిపోతాం. ఏం చేయాలా? విన్న వాక్యాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలంటే, మనలో దేవునికి అయిష్టమైన ఏమైనా ఉన్నాయా కదా, దేవునికి సరిపోనివి ఏమైనా ఉన్నాయా అని చూసి వాటిని తీసేసుకో కదా. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో ఇంకా మనం అలవాటు చేసుకోవాల్సిన గుణ లక్షణాలు ఏమున్నాయి, ఏమేమి మనము కొత్తగా అలవాటు చేసుకోవాలా, ఏమేమి మనము కొత్తగా పాటించాలా, ఏమి మనలో కనపడాలి అని అవి మనము కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి మన జీవితంలో మనము అప్లై చేసుకొని ఆ విధంగా మనం మారాలి. అదే అప్లై చేసుకోవటం అంటే, వింటున్నారా? అన్వయించుకోవటం అంటే కదా. లేకపోతే ఎట్లుంటదంటే యాకోబు ఏమంటాడంటే అద్దములో ముఖాన్ని చూసుకొని తర్వాత ఏం చేస్తారట? మర్చిపోతారు. వాక్యము విని గ్రహించని వాడు ఎట్లున్నాడు అంటే చెప్పండి, అద్దంలో ముఖం చూసుకుంటున్నాడు కానీ అవతల పోయి ఏం చేస్తున్నాడు? మర్చిపోతు కదా. నీ అద్దం ఇక్కడుంది, బయట ఎక్కడో వాష్ బేసిన్ ఉంది కదా. అద్దంలో ముఖం చూసుకున్నావు, నీ ముఖం మీద ఇక్కడ మస్ అంటినట్లు, ఇక్కడ ఒకటి అంటినట్లు కొంచెము అవి ఉన్నట్లు నీకు అర్థమైంది. ఏమనుకున్నామంటే అద్దంలో చూసుకున్నప్పుడు నేను కడుక్కోవాలనుకున్నావు, కానీ అద్దం నుంచి పక్క పొంగలను ఏమైపోయినావు? మర్చిపోయాను. ఉపయోగం ఉంటుందా? ఆ సింక్ కాడికి పోయే లోపల, వాటర్ కాడికి పోయే లోపల నీకు గుర్తులేదు, మళ్ళీ ఎటో వేరేకి వెళ్ళిపోయింది. ఆడ పోయినప్పుడు ఏమైందంటే అందరు చూసి నీ ముఖం మీద ఏంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పి నవ్వుతారు. సో అదే అంటున్నాడు బైబుల్లో, ఏమంటున్నాడు? వాక్యము విని గ్రహింపని వాడు, వాక్యము విని దాని ప్రకారం నడుచుకునని వాడు అద్దంలో ముఖాన్ని చూసుకొని దాన్ని ఏం చేస్తున్నట్టు వాడు మర్చిపోతుంది కదా. మనము అలా ఉండకూడదు కదా. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాల, గ్రహించాలి, దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. హల్లెలూయా. సో స్టెఫెను జీవితంలో 10 లక్షణాలు మనం చూసాం. ఏంటది చెప్పండి? మొదటిది ఏంటది? స్టెఫెన్లో ఏం చూసాము? స్టెఫెను విశ్వాసముతో నిండుకున్నవాడు అని మనం చూసాం. హల్లెలూయా కదా. స్టెఫెనులో గొప్ప విశ్వాసం ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవునికి ఎవరైనా నచ్చుతారు కానీ విశ్వాసం లేని వాళ్ళు దేవునికి నచ్చరు. కాబట్టి నీవు విశ్వాసం కలిగి ఉండాలి. వింటున్నారా? వినుట వలన విశ్వాసం వస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. విశ్వాసం ఎట్లొస్తుంది అంటే ఎట్లొస్తుంది చెప్పండి? వినటం ద్వారా. ఏమి వినాలా? దేవుని వాక్యం వినాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ విశ్వాసం దేవుని మీద పెరుగుతుంది.
దేవుని యొక్క గుణ లక్షణాలను మనం నేర్చుకోవచ్చు. దేవుడు ప్రేమమయుడు. ఈ రోజు మొదటి వర్తమానంలో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు రాజు అని నేర్చుకున్నాం. నీ పరిస్థితులు సుప్రీం కాదు, కానీ దేవుడే సుప్రీం అని నేర్చుకున్నాం. నీ జీవితంలో వచ్చిన సమస్యలు అల్టిమేట్ కాదు, ఆయనే అల్టిమేట్ అని నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన రాజు. సో అప్పుడు నీ విశ్వాసం పెరగాల. ఏమని? నీకేమైనా అనారోగ్యం వచ్చిందనుకో, నీకేమైనా ఆర్థిక ఇబ్బంది వచ్చిందనుకో, నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా? ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ అనారోగ్యము ఫైనల్ కాదు. ఎవరు ఫైనల్? యేసే. వీటికంటే మించినోడు ఎవరు? యేసే. ఇవన్నీ ఎవరు ఆధీనములో ఉన్నాయి? యేసే. సో అప్పుడు నువ్వు ఈ దేవా, నాకు అనారోగ్యం వచ్చినా గాని ఈ అనారోగ్యము కంటే గొప్పవాడవు నీవే. ఈ సమస్యను కంటే ఈ సమస్య మీద అధికారం కలిగిన వాడవు నీవే. ఎందుకు? ఆయన రాజులకు రాజు, ఆయన అధికారం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన నా అనారోగ్యాన్నైనా సమస్యనైనా తీసివేయగలడు అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నీ విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. సో అట్లా వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం. ఏం వినాలా? దేవుని వాక్యమే. మనం పొద్దున ఇంకేం విన్నామంటే ఆయన మన ప్రధాన యాజకుడు అని విన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు బలహీనతలో నువ్వేదైనా తప్పిపోయావు, నువ్వేదైనా అనరాని మాట అన్నావు, చేయరాని కార్యం చేశావు, చూడరాని చూసావు, అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభు దగ్గరికి రావాలి. దూరంగా పోకూడదు, కానీ నువ్వేం చేయాలి చెప్పు? ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు అంటే ఆయన నీ బలహీనతలను అర్థం చేసుకొని నీ పక్షాన విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనంలో విశ్వాసము అభివృద్ధి చెందాలి. రోజు రోజుకి మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి కదా. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటది? హబకుక్కు 3వ అధ్యాయము 18-19 వచ్చిన. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయాను, చేనులోని పైరు చేతికి రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా కదా, నేను యెహోవా యందు ఆనందించు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించు. ఎందుకు? ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడు. మనం జూలై నెలలోకి వచ్చాం. నిన్న నేను ఒక న్యూస్ చదువుతుంటే ఏమన్నారంటే, జూన్ నెలలోనంట 50 సంవత్సరాల్లో అత్యల్ప వర్షపాతం పడ్డదట. గతించిన 50 సంవత్సరాల్లో మన దేశములో ఈ సంవత్సరం జూన్ నెలలో పడిన వర్షపాతం అట అత్యల్పం అట. ఇంత తక్కువ వర్షం లాస్ట్ 50 years లో ఎప్పుడు పడలేదట, పోయిన జూన్ నెలలో. ఏది? మన ఖమ్మం సంగతి కాదు చెప్పేది. ఎక్కడ సంగతి? ఇండియా మొత్తంలో గతించిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షము ఎక్కడా పడలేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, గవర్నమెంట్ ఆల్రెడీ కరువును ఎట్లా హ్యాండిల్ చేయాలో గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంటున్నారు కదా. జూన్ నెలలో అసలు వర్షాలు పడలేదండి కదా. మనం కూడా చూస్తే మన వాగులో అసలు లేవు, ఏట్లో లేవు, చెరువులల్లా నీళ్ళు. కాబట్టి కానీ మన విశ్వాసం ఏంటంటే, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నేను యెహోవా యందు ఆనందించు, అది మన వాగ్దానం. కాబట్టి స్టెఫెను విశ్వాసంతో నిండుకున్నాడు. అందుకే మనం ఏమన్నామంటే, హబకుక్కు 2:4 నీతిమంతుడు ఎట్లా బతుకుతాడు చెప్పండి? విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. నీతిమంతుడు వర్షాలను బట్టి బ్రతకడు, నీతిమంతుడు బ్యాంక్ బ్యాలెన్స్ ను బట్టి బ్రతకడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు ఎట్లా బ్రతకాలి? విశ్వాసం మీద కదా. మరొక వచనం మనము సంవత్సర వాగ్దానములు ఏం రాశాము? నా దేవుడు నా ప్రార్థన వింటా. అదేంటది? విశ్వాసం. దేవుడు నిజంగా నా ప్రార్థన వింటంటో వినటం లేదో అంటే అది విశ్వాసమా? విశ్వాసమా? చాలాసార్లు అట్లా అనిపిస్తుంది కదా. నిజంగా దేవుడు ఉన్నడా? ఆయన ప్రార్థన వింటండా? లేకపోతే ఆయన అందరి ప్రార్థనలు వింటాడా? ఆయన వింటే ఎట్లా వింటాడు కదా. ఇంతమంది ప్రార్థనలు ఎట్లా వింటాడు? సో ఇదన్నీ ఎవరి మాటలు? ఇవి సాతాను మాట. ఇవంతా అవిశ్వాసం. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనకు ప్రార్థించే వారికి, తనను వెదకే వారికి ఆయన ఫలం ఇస్తాడని నమ్మాలి. ఇది విశ్వాసం.
కాబట్టి స్టెఫెన్‌లో మొట్టమొదటి లక్షణం ఏంటో చెప్పండి? విశ్వాసముతో నిండుకున్నవాడు. రెండోది ఏంటిదట? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అందరూ నిండుకున్నవాడు అనండి. బైబిల్‌లో క్లియర్‌గా ఏముందంటే నిండి ఉండెను అని ఉంది. ఎట్లా దేంతో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మతో. 5, 6 విషయాలకి కృపతో నిండెను, బలముతో నిండెను, జ్ఞానముతో నిండెను అని చూస్తా కదా. నువ్వు దేంతో నిండి ఉంటే అదే బయటకు వస్తుంది. ఎవరన్నా టీ తీసుకొని వస్తున్నారు అనుకో, నిండుగా టీ తీసుకొని వస్తుంటే కొంతమంది ఇంకా స్టైల్గా నడుచుకుంటూ వస్తారు, ఇట్లా చూసుకుంటా దానికి కదా. అయినా ఏమవుతుంది? 2 సుక్కలు పడిపోతుంది. ఎందుకు కింద పడ్డది చెప్పండి? టీయే ఎందుకు పడ్డది? దాంట్లో ఏముంది? టీ ఉంది కాబట్టి టీయే పడింది. కాఫీ ఉంటే, పెప్సీ ఉంటే పెప్సీ పడింది. సో నువ్వు దేంతో నిండుకొని ఉంటే అది నీలో నుంచి బయటకు వస్తుంది. అదే నేను పోయిన వారం చెప్పాను. నువ్వు కోపంతో నిండుకొని ఉన్నావు అనుకో, ఏమొస్తుంది? నిన్ను తగిలితే కోపం బయటకు వస్తుంది. అంటున్నారా? నువ్వు దేనితో నిండుకొని ఉంటే అదే బయటకు వస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నావు అనుకో, ఏం బయటకు వస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ బయటకు. నేను తగలంగలోనే, ఎవరైనా తగలంగలోనే ఏం బయటకు వస్తాడు? పరిశుద్ధాత్ముడు బయటకు వస్తాడు. నీలో విశ్వాసం నిండుగా ఉంటే నిన్ను ఎవడన్నా తగిలితే ఏం బయటకు వస్తుంది? విశ్వాసం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? నిండి ఉండటం అంటే అది. నువ్వు టెస్ట్‌గా పెట్టినప్పుడు, నీకు పరీక్ష వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు ఏది బయటకు వస్తుంది? నీలోంచి బూతులు బయటకు వస్తున్నాయి అనుకో, దాని అర్థం ఏంది? యాడున్నాయి? లోపల ఉన్నాయి, నిండుగా ఉన్నాయి అని అర్థం. కాబట్టి స్టెఫను దేంతో నింపబడ్డాడు చెప్పండి? రెండోది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. బర్నబా విషయంలో కూడా మనం ఇదే చూస్తాం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది సంఘంలో నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటారు. మన భాషలో కొంతమంది మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అంటారు. నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు, ఏంది నిండుకున్నాయి అంటే కొంతమంది వచ్చేటోళ్ళు గిన్నె పట్టుకొని వచ్చేటోళ్ళు, కొన్ని బియ్యం ఇవ్వండి, మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అంటారు. అంటే నిండుకున్నాయి అంటే అర్థం ఏంది? అయిపోయింది. అట్లా అంటే అయిపోయినాయి అనకుండా ఏమంటారు? నిండుకుని కదా. అట్లా నిండుకోవద్దు మనం. కానీ ఎట్లా నిండుకోవాలా? మొత్తం సమృద్ధిగా నింపబడ. వింటున్నారా? కాబట్టి మన సంఘములో నీకు ఏమి ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా కదా, అంతస్తున్నా లేకపోయినా, అంతస్తు కాదు అసలు, నేలున్నా లేకపోయినా కదా, సరైన బట్టలున్నా లేకపోయినా, వాహనం ఉన్నా లేకపోయినా, నీకు ఈ స్టెఫెన్‌లో ఉన్న లక్షణాలు పొందుకోవటానికి నువ్వు నేర్చుకో, ప్రయాసపడ. ఈ విశ్వాసం, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కానీ మనం ఎక్కువగా దేనికోసం ప్రయాసపడతాం కదా. మనం పొద్దున్న లేస్తే దేని గురించి ఆలోచిస్తాం కదా. కానీ మనము వీటి కోసం ప్రయాసపడు. ఎందుకే బైబుల్ ఏమంటుంది? నువ్వు పైనున్న వాటిని వెతకమంటుంది. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమని చెప్తా కదా. సో రెండవది పరిశుద్ధాత్మ చేత నిండుకున్నాడు. మూడవది ఏంటో చెప్పండి? కృప ద్వారా నిండుకున్నాడు. హల్లెలూయా. మనము కూడా కృప ద్వారా నింపబడాలి. దేని ద్వారా నింపబడాలి చెప్పండి? కృప. నీ ముఖములో ఆ కృప కనపడాలి. నిన్ను చూస్తే ఏం కనపడాలి చెప్పండి? కదా, కొంతమందిని చూస్తే పిల్లగాళ్ళ దగ్గర పోవటానికి భయపడతారు కదా. ఎవరి దగ్గర పోరు. ఎందుకు? వాళ్ళ ముఖంలో ఏం కనపడుతుంది? కృప కనపడదు, వేరేది కనపడుతుంది. స్టెఫెను ఆ కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, కటాక్షం ఉంటుంది, దయ ఉంటుంది స్టెఫెన్లో. కృప అంటే ఏంటంటే, నువ్వు బలహీనులను చూసినప్పుడు వాళ్ళని బలహీనులుగా చూడవు. ఎవడన్నా తప్పు చేసినప్పుడు వాడిని ఏమంటావు అంటే, పర్వాలేదులే, చలో అవుతుందిలే, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడులే, నువ్వు లేచి నడువు అంటావు. కృప అంటే ఏంటంటే, ఎవడైనా కింద పడిపోయింది అనుకోండి, వాడిని ఇట్లా చూసి నీ ముఖానికి ఎప్పుడు నేర్చుకుంటావురా అని
కృప ఏంటో ఏం చేస్తా చెప్పండి, వాడిని పైకి లేపి నడిచి వాడిని సరి చేసి వాడిని నడిపిస్తుంది. అది కృప. దేవుడు నీ పట్ల ఎట్లా కృప కలిగి ఉంటున్నాడు. మనం ఎన్నిసార్లు పడిపోతాం దేవుడు ముందు. దేవుడు తన కృపను వదిలిపెడతాడా? కానీ మనోళ్ళు ఎవరైనా పడిపోతే అసలు ఈడెప్పుడు ఇంతే, ఈడెప్పుడు బాగుపడతాడో అంటారు. కానీ మనలో ఏముండాలి చెప్పండి? కృపగా కదా. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు కింద పడినోడిని కొడతారు మళ్ళా కదా. వాడి కింద పడ్డ కొంచెమే అంటుతుంది, కానీ వీడు కొట్టడం వల్ల వాళ్ళకి ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది. అదే నాకు ఇప్పటికీ అర్థం కింద పడినోడు మీ అమ్మ కొడుతుందారా? నేను కింద పడితే వాక్యం వింటున్నావు కానీ నువ్వు చేతులు కొట్టు. కింద పడితే కొడుతుందా మీ అమ్మ? ఇప్పుడు మీ అమ్మ మంచిది. ఎవరన్నా ఉండరా కింద పడితే కొట్టేవాళ్ళు? జీవన్ మీ మమ్మీ కొడుతుందారా కింద పడితే? ఏం కాలే చెప్పు, తర్వాత చెప్పు నిజమైంది కలిసినప్పుడు కదా. ఎవరైనా ఉండరా తల్లులు కింద పడిన వాళ్ళని కొట్టేటోళ్ళు? ఈడ రైస్ తక్కే కొడుతుందేమో కదా. సో కృప కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? కృప కలిగి ఉండాలి కదా. కృపాసహితం మీ సంభాషణ కృపాసహితముగా ఉండాలి అంటాడు దేవుని వాక్యంలో. మనం చూసాం కదా. మన యొక్క మాటల్లో కృప ఉండాలి, మన యొక్క మాటల్లో దయ ఉండాలి, మన మాటలు ప్రోత్సాహకరంగా ఉండాలి, మన మాటలు గాయాలను కట్టేటట్లు ఉండాలి, కానీ గాయాల మీద కొట్టేటట్టు ఉండకూడదు. కొంతమంది మాటలు పుండు మీద కారం చల్లినట్టుంటాయి. నువ్వు ఐస్ పెట్టినట్టు ఉండాలి. నువ్వు ఎవడన్నా గాయంతో వస్తే కట్టేటట్టు ఉండాలి, నయం చేసేటట్టు ఉండాలి కదా. పుండు మీద కారం చల్లుతారు కొంతమంది, అట్లుండకూడదు. కృపాసహితముగా మన మాటలు ఉండాలి. నిన్నెవరైనా అన్యాయంగా అక్రమంగా నిన్ను అనరాని మాటలు అంటే నీ యొక్క నోట్లో నుంచి ఆ కృప వస్తుందా రావటం లేదా, ఆ పరిశుద్ధాత్మ వస్తుందా రావటం లేదా మనం అర్థం చేసుకోవాలి. నాలుగోది ఏంటో చెప్పండి? స్టెఫెను బలముతో నింపబడ్డాడు. దేంతో నింపబడ్డాడు? బలముతో నింపబడ్డాడు. అంటే మంచి బలం ఉందని కాదు. చూడు నా బలం అంటారు పిల్లగాలు కొంతమంది. బలం అనేది ఇది శారీరక బలము కాదు. ఏం బలం చెప్పండి? ఇది ఆత్మీయ బలం. ఏ బలం చెప్పండి? ఇది ఈ రోజున మనము శారీరక బలం చూసి మురిసిపోతున్నాం కదా. ఈ రోజుల్లో చాలా మంది బలం గురించి జిమ్ములకు పోవటం, రకరకాల పనులు చేస్తున్నారు. మంచిదే, ఎక్సర్సైజ్ చేయాలా, శారీరకంగా బలం ఉండాలా, యాక్టివ్గా ఉండాలా, వాకింగ్కి పోవాలా, రన్నింగ్కి పోవాలా, పనులు చేయాలా, సోంబేర్లాగా ఉండకూడదు, బుర్రలు పెంచకూడదు, బుర్రలు కనపడకూడదు, నీట్గా ఉండాలా, మంచిదే కదా. కొంతమందికి బుర్ర పోయిన 5 నిమిషాలకు మనిషి వస్తాడు. అట్లుండకూడదు. ముందు గదిలోకి వాడు బుర్ర వస్తుంది, తర్వాత వాడు వస్తాడు. అట్లుండకూడదు కదా. మంచిదే, కానీ ఏ బలం కావాలి చెప్పు నీకు? ఆత్మీయం. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేని వల్ల జరుగుతుంది చెప్పండి? కార్యాలు పరిశుద్ధాత్మ వలన జరుగుతాయి. హల్లెలూయా. ఆత్మీయమైన బలం మనకుండాలి. పౌలు గారు ఒక మాట అంటారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడును అంటాడు కదా. నాలుగోది మనం బలముతో నింపబడాలి. ఐదవది దేంతో నింపబడాలి చెప్పండి? జ్ఞానముతో నింపబడాలి. స్టెఫెను గొప్ప జ్ఞానముతో నింపబడ్డాడు. అతడు దేవుని మాటలు చెప్పినప్పుడు ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. మనము దేనికోసం ప్రార్థన చేయాలంటే జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది నాకు ఫుల్ జ్ఞానం ఉందంటారు, వాళ్ళకి ఇంకా జ్ఞానం రాదు. వాళ్ళకి అదేంటంటే వాళ్ళకి ఏమి తెలియదు అన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా వాడికి ఎట్ట బాగుపడుతున్నాడు వాడు? వాడికి తెలియదు అన్నది కూడా వాడికి తెలియదు. వాడేమనుకుంటాడంటే పాపం అది తెలియక నాకన్నీ తెలుసు అనుకుంటాడు. ఇంకా వాడు అసలు ఇంకా బాగుపడినే వాడు కదా. ఎవడైతే నాకు తెలియదు అని తెలుసుకుంటాడు, అని తెలుసుకొని వాడు దేవునికి ప్రార్థన చేస్తాడు, వాడికి ఏమొస్తుంది అప్పుడు? జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కొంతమంది చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత జ్ఞానం కలిగి ఉంటారు. కొంతమందికి అసలు జ్ఞానమే ఉండదు. 6 అడుగులు 7 అడుగులు ఉంటారు, కానీ వానికి జ్ఞానం ఉండదు. ఒక పని చేయటానికి ఎవరో ఉండదు కదా. ఏదో అంటారు కదా, చదువు లేనోడికి ఒక్క చోట అంటుతుంది, చదువుకున్నోడికి
3 చోట్ల అంటిద్దంట కదా. అట్లుండకూడదు. సో చదువు కాదు ఇది. ఏంటో చెప్పండి, ఇది పరలోక జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగలినప్పుడు ఆయన అందరికీ ధారాళముగా దయచేస్తాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. సో నీవు దేవునిలో ఉంటే అప్పుడు నీకు పరలోక జ్ఞానం వస్తుంది. నీకు జ్ఞానం ఉంటే నీకు పరిస్థితులు అర్థమవుతాయి. నీవు పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపబడాలి. ఆ రోజు ఏంటో చెప్పని, స్టెఫెను దేంతో నింపబడ్డాడు? ధైర్యముతో నింపబడ్డాడు. దేంతో? ధైర్యం. తిమోతి పత్రికలు పౌలు గారు ఏమంటాడంటే, ఆయన మనకు కదా పిరికితనము గల ఆత్మనియలేదు, కానీ ధైర్యం ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. సో దేవుడు కూడా పదే పదే బైబుల్లో ఏమని చెప్పాడు? మీరు భయపడకుడి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి. నిజానికి భయం అనేది చాలా కామన్. ప్రతిదానికి మనకి భయం అవుతుంది, అవును కదా. కొంతమందికి భయానికే చచ్చిపోతారు కదా. చాలా మంది అంటారు కదా, పాము గరితే చచ్చిపోడట. దేనికి చచ్చిపోతాడట వాడు? భయానికి చచ్చిపోతాడు కదా. మొన్న ఒకళ్ళు చెప్పారు, మీకు కూడా నేను చెప్పే ఉంటా. కరోనా టైంలో ఐసీయూలో ఒక ఆయన ఉన్నాడట పాపం. చాలా బాధకరం. రోజుకొక లేచిపోతారు అనమాట బెడ్ మీద నుంచి. పొద్దున్న లేవగానే మొత్తం బెడ్ ఖాళీ చేయటమే, తీసపోవటం. సో వాడు తట్టుకోలేక భయపడి ఆ 5వ అంతస్తులోంచి దూకి చనిపోయాడు. ఎందుకు? భయమైంది. నాది ఎప్పుడు వస్తుందో అని ఏం చేసిండు? నా నెంబర్ వస్తుందేమో, సో ఏమో తగ్గిపోతుందేమో, నువ్వు తగ్గిపోయి ఇంటికి పోతావేమో, అట్లుండొచ్చు. కాదు, ఏమవుతుంది? భయం. అందరు చనిపోతా ఉంటే ఈయన ఏం చేసిండు? పైనుంచి దూకి లాస్ట్ కానీ టెస్ట్ చేస్తే ఆయన కరోనాయే లేదట కదా. సో చాలా సార్లు మనం భయపడితే ఏమవుతుంది? మన మైండ్ పనిచే. అర్థమవుతుందా? ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నువ్వు చదివింది కూడా నీకు గుర్తుండదు నువ్వు ఎగ్జామ్ లో భయపడితే, అవునా కదా. నువ్వు డ్రైవింగ్ టెస్ట్ పోయినావు అనుకో, టెస్ట్ లో భయపడ్డావు అనుకో, నువ్వు అప్పుడు దాకా మంచి నడిపించే బండి కూడా ఏమైంది? వాడిని చూడంలోనే కింద పడుతుంది. ఎందుకు? భయం. సో భయం ఉండకూడదు. మనకు ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. విశ్వాసాన్ని నేను చాలాసార్లు చెప్తాను. భయానికి వ్యతిరేక పదం ఏంటిది? విశ్వాసం. నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు ఏముండదు? భయం ఉండదు. కాబట్టి దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. దేవుడు నీవు సత్యం కోసం నిలబడటానికి నీకు ధైర్యం కావాలి. ఈ లోకంలో చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి కదా. అయినప్పటికీ నీ యొక్క హక్కుల కోసం, నీ సత్యం కోసం, నీ వాక్యం కోసం నువ్వు నిలబడే ధైర్యం కావాలి నీకు. రేపు రోజున తొత్తడు స్టెఫెన్ లాగా నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తామంటాం, కానీ మనం ఏం చేస్తాం? భయపడి దేవుని నామాన్ని తృణీకరిస్తామా, లేకపోతే ధైర్యంగా నిలవబడతాం? స్టెఫెను, నేను లాస్ట్ చెప్పాను కదా, మరణము వరకు నమ్మకంగా, ఎందుకంటే ధైర్యముగా ఉంది. తర్వాత 7వది ఏం చెప్పాను చెప్పండి? వాక్యము స్టెఫెనుకు సమృద్ధిగా తెలుసు కదా. 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫెన్ ఏం చేశాడంటే వాక్యాన్ని పాత నిబంధన అంతటను ఒక కథలాగా చెప్పాడు. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? పోయిన వారం నేను మీకు అడిగా, ఎంతమంది వాక్యాన్ని చదివారు గత వారం అంతా, సోమవారం నుంచి శనివారం వరకు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ కదా. వాక్యాన్ని చదవాలి, వాక్యం తెలుసుకోవాలి. వాక్యం ద్వారానే విశ్వాసం అభివృద్ధి అవుతుంది కదా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు, మనుషుడు రొట్టె వలన బ్రతుకుతాడు. దేని వల్ల బ్రతుకుతాడు? ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కాబట్టి మీరు వాక్యం చదివేటప్పుడు ఆ మాట చెప్పండి. వాక్యం చదువుకోక ముందు ప్రార్థన చేయాలి. వాక్యాన్ని బైబుల్ ముందు పెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవా, నేను ఇప్పుడు నీ వాక్యాన్ని చదువుతున్నా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నీ వాక్యం వలన మాత్రమే బ్రతుకుతాడని
నువ్వు చెప్పా కాబట్టి అట్టి వాక్యం నాకు దయచేయి అని ప్రార్థన చేసుకొని చదువు. అర్థమవుతుందా? ఈ రోజు నీ వాక్యములో ఏమి దాచిపెట్టావో అవి నాకు దయచేయి అని మనం అడగా. ఎవరికి కనపడని సంగతులు నాకు కనపడాలి దేవా అని ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదివేటప్పుడు. కొంతమంది పిల్లగాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ చెట్లలో పోతుంది కానీ ఎవడికి కనపడదు. ఒకడు ఒత్తడు ఇట్లా చూడంలో ఏమవుతుంది వాడికి బాల్ కనపడదు. ఎవరున్నారు అట్లా ఎమ్మటే బాల్ చూసేటోళ్ళు కదా. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కూడా దేవుని వాక్యములో దాచబడిన మర్మాలు కదా. ఇంతమంది ఇన్ని ప్రసంగికులు ఇన్ని వందల సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నా అది తరగటం లేదు అంటే దానిలో ఏమున్నాయి మర్మాలు. ఆ దాచబడిన మర్మాలను దేవుడు దయచేయాలంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడగాలి. నీలో వాక్యం ఉంటే నువ్వు పాపం చేయలేవు అంటున్నారా. వాక్యము ఉంటే పాపము దూరముగా ఉంటుంది. వాక్యం లేకపోతే ఏముంటది పాపం వస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని. కాబట్టి ప్రతిరోజు మనం వాక్యాన్ని చదివి ధ్యానించాం. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయో ఆలోచించాం. వింటున్నారండి? వాక్యాన్ని చదివి ధ్యానించాలి. కాబట్టి నీ కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు కదా. ఏమంటాడు? ఒక ఇల్లు మంచిగా కట్టబడ్డది. 2 ఇల్లులు ఉన్నాయి పక్క పక్కనే. 2 సేమ్ మెటీరియల్, సేమ్ ఇసుక, సేమ్ ఇనుము, సేమ్ కంకర, సేమ్ స్లాబ్, సేమ్ సెంటరింగ్ అన్ని. కానీ వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఒక ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. ఎందుకు? ఆ బిల్డింగ్ సేమ్ అయినా కానీ దాని పునాది దేని మీద ఉంది చెప్పండి? ఇసుక మీద. సో యేసయ్య ఏమంటాడంటే నా వాక్యము విని దాని చొప్పున చేయని వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె పోలియుండును అంటాడు. కానీ ఎవడైతే వాక్యము విని దాని ప్రకారము చేస్తారో ఆ ఇల్లు ఎట్లుంటుందని చెప్పండి? బండ మీద కట్టబడిన దానిలాగా ఉంటుంది. పునాది లేనిది ఏమవుతుంది? పడిపోతుంది కదా. మనం భూకంపం వచ్చినప్పుడు చూసాం, మనం అన్ని ఇల్లులు పడిపోతుంది. కొన్ని చెట్లు టాప్ అని పడిపోతుంది. చిన్న గాలి రాగంలోనే పెద్ద చెట్టు కూడా ఎంతలోకి పడిపోతుంది. కానీ ఎందుకంటే దాంట్లో వేర్లో లోతుగా ఉంటుంది. వేర్లలో ఏముండదు? బలం ఉంటుంది. సో పైన పెద్ద చెట్టుగా ఉండటం కాదు, నీకు బలం ఏడు ఉండాలా? వేర్లలో. సో ఎంత పెద్ద చెట్టు అయినా నీకు వేర్లు లోపల బలంగా ఉంటే ఏమవుతుంది? ఎంత గాలి వచ్చినా, వానొచ్చినా, వరద వచ్చినా ఆ చెట్టు ఏమవుతుంది? నిలబడుతుంది. సో ప్రభు ఏమంటున్నాడంటే వాక్యము విని దాని చొప్పున చేయువాడు శ్రమలలో పడిపోడు, కష్టాలలో పడిపోడు, శోధనలో పడిపోడు. హల్లెలూయా. సో తర్వాత మనం ఏం చూసాం? 8వది ఎవరి వైపు చూశారు చెప్పండి? స్టెఫెను యేసయ్య వైపు చూశారు కదా. సో యేసయ్యను మాదిరిగా పెట్టుకున్నాడు. యేసయ్య అడుగుజాడల్లో నడిచాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మనము పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుదము అంటాడు పౌలు. మనకు మాదిరి ప్రభువే. సో నీకేమైనా కఠినమైన పరిస్థితులు వచ్చింది అనుకోండి, నువ్వు ఆలోచించాల యేసయ్య ఈ సమయంలో ఉంటే యేసయ్య ఏం చేస్తాడు? ఒక అక్క నిన్ను బాగా తిడుతుంది అనుకో, మీ ఇంటి పక్కన వాళ్ళు, నువ్వు అనుకోవాలా యేసు ప్రభు ఈ పరిస్థితిలో ఉంటే యేసయ్య ఏం చేస్తాడు అనుకో. నీకు అర్థమవుతుంది కదా. ఎవరో నిన్ను ఇష్టానుసారంగా తిడుతున్నారు, నువ్వేమనుకోవాలా? యేసయ్య ఈ టైంలో నా ప్లేస్ లో ఉంటే యేసయ్య ఏం చేస్తాడు? నేను అట్లనే అనుకుంటాను. యేసయ్య ఏం మాట్లాడుతాడు? యేసయ్య ఏం చేస్తాడు? యేసయ్య ఏమని వాళ్ళతో మాట్లాడతాడు. కొంతమంది వచ్చి అడుగుతారు, అన్నా అదెట్లా ఇదెట్లా అని అడుగుతారు. నాకేం చెప్పాలో అర్థం కాదు. ఇంకా ఆ టైంలో నేను ఇదే ఆలోచిస్తాను, ఒకవేళ యేసు ప్రభు ఈడుంటే ఆ మనిషికి ఏం చెప్పేటోడు అనుకుంటా. సో వాక్యంలో యేసయ్య యొక్క లక్షణాలు మనకు తెలుసు, ఆయన గుణ లక్షణాలు మనకు తెలుసు. సో ప్రతి పరిస్థితిలో
యేసు ప్రభు ఏ విధంగా వ్యవహరించాడో మనకు తెలుసు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఈ పందెపు రంగంలో యేసయ్య వైపు చూడాలి. మన పందెపు రంగములో, మన జీవన ప్రయాణములో, నీ లైఫ్ లో నువ్వు ఎవరి వైపు చూస్తూ పోవాలా? ముందుకి యేసయ్య వైపు చూస్తూ పోవాలి. ఆయనే మనకు మాదిరి. ఆయన అడుగుజాడల్లో మనం పోవాలి. హల్లెలూయా. సో కాబట్టి నీవు ఆ గురిని వైపు చూస్తూ, ఆ గురి యొద్దకు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య దగ్గరకు పరిగెత్తి పోవాలి. కాబట్టి నువ్వు దేని వైపు చూస్తే నువ్వు పరిస్థితులు అట్లనే మారుతాయి. నువ్వు ఏం చూస్తే అట్లనే మారుతాయి. మీకు తెలుసో తెలీదో, ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు గుంటకెళ్ళే చూసుకుంటూ పోయిండు అనుకోండి, వాడు ఏడికి పోతాడు? గుంటలోనే పడతాడు. అది చాలా మందికి తెలియదు. డ్రైవింగ్ చేసేటోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే గుంటకెళ్ళే చూసుకుంటూ పోతారు. దీన్ని తప్పియాలంటారు, ఆడిపోతారు వాళ్ళు. కాబట్టి నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? గుంటకెళ్ళి చూడకూడదు. ఎటు చూసుకోవాలా? మంచి రోడ్ ఎట్టుందో చూసుకో అనుభవం. కదా చాలా మంది గుంటలోనే పోనిస్తారు ఆటో వాళ్ళు. ఎందుకంటే వాడు ఎటు చూస్తున్నాడు? గుంటకెళ్ళే చూసి తప్పించుకోవాలనుకుంటా, కానీ అది తప్పదు. ఎందుకంటే వాడు చూసేది దాని వైపు. అర్థమవుతుందా? కాబట్టి మనము యేసయ్య వైపు చూస్తే మనము యేసయ్య లాగా మారుతాం. 9వది ఏంటో చెప్పండి? క్షమాపణ కలిగి ఉన్నాడు. స్టెఫెన్‌లో ఏం చూస్తున్నాం మనము? క్షమాపణ. పేతురు ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాను, నేను ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి అంటే. 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే, యేసు ప్రభు 7 సార్లు కాదు 490 సార్లు అంటాడు. 70 ఏళ్ళు అంటాడు కదా. అంటే 490 టైమ్స్, అంటే నీకు లెక్కలేదు అని అర్థం. మనం క్షమించటం నేర్చుకో కదా. పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు ఏమని నేర్పించాడంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము నీవు కూడా మా రుణములో క్షమించు. ఏ విధంగా మమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళని, మమ్మల్ని గాయపరిచిన వాళ్ళని మేము క్షమిస్తున్నామో మమ్మల్ని కూడా నీవు క్షమించు అని పరలోక ప్రార్థన. కానీ మనము క్షమించం. ఎందుకు అంటే మనలో అహంకారం ఉంటుంది. నన్ను వాళ్ళు గాయపరిచారా? నన్ను ఎందుకు గాయపరుస్తున్నారు కదా? నన్ను వాళ్ళు గాయపరచకూడదు అనే అహంకారంతో మనము క్షమించలేని స్థితిలో ఉంటాం. కానీ యేసయ్య ఏమన్నాడు? శత్రువుల్ని కూడా క్షమించమని చెప్పాడు. సో స్టెఫెను తన రాళ్లతో కొడుతా ఉంటే యేసు ప్రభుని చూస్తాడు, ఏమంటాడు? ఈ నేరము వీరి మీద మోపొద్దు. తద్వారా అక్కడున్న సౌలు ఆ మాటలు వింటాడు, తనలో అవి కార్యం చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య కూడా సిలువలో ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మనం ఎవరన్నా అట్లా అంటామా? నిన్ను ఎవడన్నా గాయపరిచిండు, మాటలతో గాయపరిచిండు, ఎన్నిసార్లు మనం అనుకుంటాం వాడు తెలవక చేసిండులే అని. ఎవరైనా పక్కన చిన్నపిల్లలే తెలవక చేసిండు అంటే ఏమంటాం? వాడా తెలవంది? వాడు కాలనీ అమ్ముతాడంట, వాడు ఖమ్మం అమ్ముతాడంట కదా. ఎవరినన్నా అన్నా తెలియదు, వాళ్ళు తెలియదులే అన్న, చిన్నపిల్లగాళ్ళే అన్న, వాడికి తెలియదు కన్నా వాడా ముదురు అంట కదా. మనం ఎవరిని కూడా అనుకో. కానీ యేసయ్య ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. పేతురు కూడా అదే అంటాడు, వాళ్ళకి తెలిసిన ఎడలా జీవాధిపతిని వాళ్ళు సిలువ వేయక ఉందురు అంటాడు. కాబట్టి 9వదిగా ఏం చూస్తున్నాము? క్షమించడం. శత్రువులను సహితము క్షమించమని ప్రభు మనకు నేర్పించాడు. తర్వాత 10వది ఏంటంటే మరణము వరకు నమ్మకంగా. స్టెఫెను మరణాన్ని అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఏం చేశాడు చెప్పండి? స్టెఫెను మరణం వైపుకి వెళ్ళాడు, మరణాన్ని హత్తుకున్నాడు, హతసాక్షిగా మార్చబడ్డాడు కదా. మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు. దానియేలులాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా దేవుడు దానియేలుని తన చిత్తంలో విడిపించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తన చిత్తంలో వాళ్ళని ఆయన విడిపించాడు. కానీ స్టెఫెనును ఆయన విడిపించాడు. ఎందుకంటే ఆయన చిత్తము కాదు. స్టెఫెను యేసు ప్రభువును చూస్తూ యేసయ్య దగ్గరకు వెళ్ళాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టెఫెను మరణము వరకు
నమ్మకంగా. హల్లెలూయా. 10 విషయాలు ఒకసారి చెప్పండి. స్టెఫెనులో నేర్చుకునే 10 విషయాలు. మొట్టమొదటిది ఏంటిది? విశ్వాసంతో నిండుకున్నాడు. రెండోది పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. మూడోది కృపతో నిండుకున్నాడు. నాలుగోది బలముతో నిండుకున్నాడు. ఐదోది జ్ఞానముతో, పరలోక జ్ఞానంతో నిండుకున్నాడు. ఐదోది. ఆరోది ధైర్యముతో నిండుకున్నాడు. ఏడోది వాక్యముతో నిండుకున్నాడు. ఎనిమిదోది యేసు వైపు చూస్తూ ఉన్నాడు. తొమ్మిదోది క్షమాపణతో నిండుకున్నాడు. పదోది మరణము వరకు నమ్మకంగా. ఈ 10 లక్షణాలు మనం స్టెఫెనులో చూస్తాం. తర్వాత 7వ అధ్యాయంలో నుంచి ఒక 3 విషయాలు నేను ఈరోజు చెప్పి ముగిస్తాను. మనం సువార్తను ఎట్లా చెప్పాలి త్వరగా చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం మనం గమనిస్తే స్టెఫెను సువార్త చెప్పినప్పుడు అతను వాక్య ప్రకారంగా సువార్త చెప్పాడు. హల్లెలూయా. స్టెఫెను వాక్యంలో నుంచి ప్రభువును చూపించాడు. అంటే పాత నిబంధన, తనకు స్టెఫెను దగ్గర ఉన్న వాక్యం ఏంటిదంటే పాత నిబంధన. ఏంటో చెప్పండి? పాత నిబంధన. ఆయన చరిత్రలో నుంచి ప్రభువును చూపించాడు. స్టెఫెను చరిత్రలో నుంచి, పాత నిబంధనలో నుంచి సువార్తను బోధించాడు కదా. కాబట్టి మనము సువార్తను బోధించాలంటే మనకు వాక్యం పూర్తిగా తెలవాలి. 7వ అధ్యాయం అంతా మనము గమనిస్తే స్టెఫెను ఏం చేశాడంటే సువార్తను చాలా గొప్పగా, వివరముగా తన శత్రువులకు, అధికారుల ముందు దేవుని రాజ్య సువార్త, సిలువ సువార్తను బోధించాడు. సో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలంటే మనము కూడా సువార్తను బోధించాలి. మనము కూడా సువార్త, దేవుని యొక్క, యేసయ్య యొక్క సిలువ మరణ పునరుద్ధానాల గురించి మనం ఇతరులకు చెప్పాలంటే, సువార్త అంటే అర్థమైంది చెప్పండి? మంచి వార్త. ఏది మంచి వార్త ఈ లోకంలో? రోగం తగ్గిపోతుంది అన్నది మంచి వార్త కాదు. అది మంచి వార్తే కానీ అది సువార్త కాదు. ఏది సువార్త అంటే నువ్వు చనిపోతే నరకానికి పోతావు, కానీ నీకు పరలోకం రెడీగా ఉంది. నీకు పరలోకం కావాలంటే నీ మరణానికి బదులు ఒక ఆయన మరణించాడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన నీకోసం సిలువలో మరణించాడు. కాబట్టి నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. పాపం వలన వచ్చే జీతము మరణం. నీ పాపాన్ని బట్టి ఆయన ఆ మరణాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఆయన మరణము నీకోసం మరణించాడని నువ్వు యాక్సెప్ట్ చేసి యేసే ప్రభువని, ఆయన దేవుడని నోటితో ఒప్పుకొని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని నీవు నమ్మితే నువ్వేమైతావు? రక్షింపబడతావు. అప్పుడు నువ్వు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ పోవచ్చు? పరలోకానికి పోవచ్చు. యేసయ్య ఈ లోకంలో నీకు తండ్రిగా ఉంటాడు. నీ యొక్క భవిష్యత్ అంతా ఆయన చూసుకుంటాడు. ఇది సువార్త. ఇది జ్వరం తగ్గిద్దంటే జ్వరం తగ్గిద్ది అన్న వార్త కంటే మంచిదా కాదా? ఒకళ్ళకి పెళ్ళి అవుతుందనే శుభవార్త కంటే ఈ సువార్త గొప్పదా కాదు? ఏంటంటే ఇది నిత్యత్వానికి సంబంధించి, ఇది నరకం నుంచి తప్పించే. కాబట్టి స్టెఫెను ధైర్యముతో సువార్తను ప్రకటించాడు. మొట్టమొదటిగా ఏంటంటే స్టెఫెనుకు దేవుని వాక్యం తెలుసు. స్టెఫెను దేవుని వాక్యాన్ని ధ్యానించి ఉంటున్నాడు. కాబట్టి మనం సువార్త చెప్పేటప్పుడు వాక్యములో నుంచి మనం విషయాలు చెప్పాలి. ఎందుకంటే వాక్యములో ఉన్న విషయాలకే బలం ఉంటుంది. కాబట్టి చాలా మంది సువార్త చెప్పాలంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు ఎక్కువగా, సాక్ష్యం. కానీ నువ్వు సువార్త చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్పాలి చెప్పండి? ఎక్కువగా నువ్వు హీరోగా. హీరో ఎవరు? యేసయ్య. కొంతమంది మాకు ఇట్లయింది, మాకు అట్లయింది, మాకు మస్తు కలిసి వచ్చింది, మాకు తొందరగా మా పిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్తా ఉంటారు. అది కాదు. సో వాళ్ళు కూడా దానికోసమే నమ్ముకుంటారు. నువ్వు అట్లా చెప్పినావు అనుకో, మీరు కూడా దిగండి, మేము దిగినాక మాకు మంచిగా వచ్చింది, మాకు అన్ని కలిసి వచ్చినాయి, మాకు దిగిన కాడ నుంచి మంచిగా ఉంటుంది అని చెప్తారు. సో వాళ్ళు దిగుతారు. వాళ్ళు ఏమని దిగుతారు? వాళ్ళకు కూడా కలిసి వస్తుంది ఏమని దిగుతారు. వాళ్ళు దిగినాక వాళ్ళకి కలిసి రాలేదనుకో, 2 రోజులు చూస్తారు, మళ్ళీ 3వ రోజు మళ్ళీ అడుబడి పోతారు కదా. ఇది కాదు చెప్పాల్సింది. నువ్వేం చెప్పాలి చెప్పండి? సువార్తలో దేవుని వాక్యం నీకు తెలవాలి. నాకు కలిసి వచ్చింది, మాకు మంచిగా ఉంది, మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి అని అది కాదు సువార్త. మీరు కూడా దిగండి,
మేము పేరు మార్చుకున్న కాడ నుంచి మాకు బాగైంది, మీరు కూడా దిగి మార్చుకోండి పేరు. అది కాదు. సువార్త అంటే ఏంటదంటే నీవు నరకం నుంచి తప్పించబడాలి. ఈ లోకంలో ఎట్లా జీవించినా పర్వాలేదు, కానీ నువ్వు ఎక్కడి నుంచి, ఈ లోకంలో నీకు డబ్బు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకము తర్వాత రాబోయే లోకము అది నిత్యత్వం. ఈ లోకంలో నువ్వు బ్రతికేది 50-60 సంవత్సరాలు. లోకంలో నీవు యేసు ప్రభు లేకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి. కానీ నరకం నుంచి తప్పించటానికి యేసయ్య ఒక పరిష్కారం పెట్టాడు, ఒక మార్గం పెట్టాడు. అది సువార్త, అదే సిలువ మరణం కదా. కాబట్టి నువ్వు సువార్తను ప్రకటించాలంటే వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా అధ్యయనము చేయాలి. అప్పుడే నీవు మంచి సువార్తికుడుగా మారగలవు. అది మొదటిది. రెండవది, స్టెఫెను ధైర్యముగా బోధించాడు. ఎట్లా బోధించాడు చెప్పండి? ధైర్యముగా బోధించాడు. ధైర్యముగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించాడు స్టెఫెన్. కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు కానీ వాళ్ళకి ప్రేమ ఉండదు కదా. మనం జ్ఞానం కలిగి బోధించాలి, ఉన్నది ఉన్నట్టు బోధించాలి, సత్యం బోధించాలి. అని అడు పోతే నరకానికి పోతారు. మీరు ప్రార్థన చేస్తే వింటదా, నడిసిద్దా కదా. ఇట్లాంటి కదా. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే ప్రేమతో చెప్పాలి. వాళ్ళని పోగొట్టుకునేటట్టు చెప్పకూడదు, కానీ వాళ్ళని సంపాదించే విధంగా చెప్పాలి. స్టెఫెను వాళ్ళ పాపాలను ఖండించాడు. మీరు మెడ తిరగని ప్రజలు అన్నారు. ఎందుకు అంటే స్టెఫెను ధైర్యంగా బోధించాడు. ముఖ్యంగా స్టెఫెను విధేయతతో బోధించాడు. అందరూ నన్ను విడిపించాలా, నేను ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాను, నాకు మరణ శిక్ష పడిద్దేమో, దాని నుంచి నన్ను తప్పించాలా, కాబట్టి ఏదో పైపైన చెప్దాం అనుకోలే. స్టెఫెను దేవుని వాక్యం ఎక్కువ చెప్పాడా, తను నిర్దోషులని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ మాటలు చెప్పాడా చెప్పండి? 7వ అధ్యాయం గమనిస్తే నేను ఏ తప్పు చేయలేదు, నన్ను కేసులో నుంచి విడిపించండి అని ఎక్కువగా చెప్పాడా, దేవుని వాక్యాన్ని చెప్పాడా? స్టెఫెను రెండవదిగా స్టెఫెను స్వార్థను ప్రకటించేటప్పుడు తన మీదకి శిక్ష తగ్గించుకోవటానికి మెత్తమెత్తని మాటలు కదా, వాళ్ళు వినాలనుకునే మాటలు చెప్పాడా, దేవుని వాక్యాన్ని ఉన్నట్టు ధైర్యంగా చెప్పాడా చెప్పండి? మూడవది ఏంటదంటే మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. చెప్పి రిజల్ట్స్ దేవునికి వదిలేయాలి. ఏం చేయాలి చెప్పండి? రిజల్ట్స్ దేవుని. ఎందుకు అంటే మనం చాలాసార్లు ఒకళ్ళిద్దరికి చెప్తాం, చెప్పి వాళ్ళు మారనప్పుడు మనలో నిరుత్సాహం వస్తుంది. నేను చెప్తే ఎవరు మారట్లేదు కదా, నాకు చెప్పటం రాదేమో అని మనం ఊకుంటాం. అది మంచిది కాదు. నువ్వు రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు. వింటున్నారా? బైబిల్ గ్రంథములో ఎవరు సువార్త చెప్పినా గాని వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అవునా కదా? స్టెఫెన్ ఏం చేశారు? సువార్త ప్రకటిస్తే రాళ్ళతో కొట్టి, పౌలును ఎక్కడికి పోయినా హింసించారు. కాబట్టి నేను చెప్పే సువార్తను ఎవరు నమ్మటం లేదు, ఎవరు అంగీకరించటం లేదు, ఎవరు మారటం లేదని నువ్వు నిరుత్సాహపడకూడదు. కానీ నువ్వు రిజల్ట్స్ ఏం చేయాలి చెప్పండి? దేవుని కుదర. దేవుడు ఇప్పుడు కాకపోయినా మరొక రోజైనా మారుస్తాడు. స్టెఫెన్ను చంపిన వారిలో సౌలు అక్కడున్నాడు. ఆ రోజు సౌలు మారలే, కానీ ఒక రోజు ఏమయ్యాడు? సౌలు పౌలుగా మార్చం. హల్లెలూయా. కాబట్టి మనము సువార్తను ప్రకటించడానికి మనం తీర్మానం చేసుకుందాం. నీవు సువార్తను ప్రకటించేవాడవుగా ఉండాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఏమని రాయబడ్డదంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు కదా. ఇది ప్రతి ఆదివారం నేను మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తా. మీరు బల్లల్లో పాల్గొనేటప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి అని దేవుని వాక్యం చెప్తా. నువ్వు బల్లలో ఎందుకు పాల్గొనాలి అంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి అని నువ్వు జ్ఞాపకానికి తేబడుతున్నావు. వింటున్నారా? కానీ ఆయన మరణాన్ని ప్రచురించటం అంటే ఏంటది?
ఇంగ్లీష్లో ప్రొక్లెయిమ్ అంటారు కదా. ఆయన వచ్చేంత వరకు నువ్వు ప్రచురించాలి, నువ్వు ప్రకటించాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రకటించటానికే నీకు బల్ల ఇవ్వబడ్డది. ఆయన మరణాన్ని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావండి? ఎందుకు చెప్పండి? నువ్వు ప్రతిరోజు ఆయన మరణాన్ని ఏం చేయాలా? ప్రకటించాలి. సో యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఇది. మీరు ఆయన సువార్తను ప్రకటించకపోతే మీరు నిజమైన క్రైస్తవులు కాదు. మిషనరీస్ వాళ్ళ ప్రాణాలను ఎందుకు అర్పించారు? స్టెఫెను తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు? చాలా మంది మిషనరీస్ నరమాంస భక్షకులున్న ద్వీపాల్లో కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు. కొన్నిసార్లు అయితే నరమాంస భక్షకులు ఈ మిషనరీస్ ని తిన్నారు కూడా. ఎందుకు అంటే అది దేవుని ఆజ్ఞ. ఏంటో చెప్పండి, అది దేవుని. యేసయ్య ఏమనంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించు. కాబట్టి సువార్త విన్నా వినకపోయినా కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎక్కడికి పోతారంటే వాళ్ళు నరకానికి పోతారు. ఎవరు కూడా మేము సువార్త వినలేదండి, అందుకే మేము పరలోకానికి చేర్చుకోండి మమ్మల్ని అని చెప్పే హక్కు ఎవరికి లేదు. దేవుడు ఎవరికి పరలోకం ఇవ్వటానికి రుణస్థుడు కాడు. అది మీకు అర్థం కావు. చాలా మంది ఏమనుకుంటారంటే, పలానోళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పలేదండి ఎస్ఐ గురించి, కాబట్టి వాళ్ళు పరలోకానికి పోవచ్చు అండి, పోతారు అంటారు. కాదు, దేవుడు పరలోకం ఇవ్వటానికి ఎవ్వరికి రుణపడి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ప్రతి ఒక్కరు ఉగ్రతతో పుడుతున్నారు. మనము పాపములోను అపరాధములోను చనిపోయి ఉంటున్నాం. పుట్టిన ప్రతి మనిషి కూడా నరకానికి పోవటానికే పుడుతున్నాడు. కానీ సువార్త ఏంటదంటే ఆ వ్యక్తి మారటానికి ఒక అవకాశం. కాబట్టి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ వ్యక్తి ఎక్కడికి పోతాడు? నరకానికి. కానీ నువ్వు చెప్పటం వల్ల ఆ వ్యక్తి మారతాడేమో. పరలోకానికి ఎవరు పోరు. ఈ రోజు నీ భర్త మారలేదంటే నీ భర్త పరలోకానికి పోడు, అంతే. నీ కొడుకు మారలేదంటే నీ కొడుకు పోడు, అంతే. నీ కుమార్తె మారలేదని పోడు, అంతే. నీ తల్లిదండ్రులు మారలేదంటే వాళ్ళు పరలోకానికి పోరు, అంతే. ఎందుకంటే బైబుల్ క్లియర్ గా ఏం చెప్తుందంటే యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి పోవటానికి వేరే మార్గము లేదు. 1 తిమోతి 2:5 కదా. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఒక్కటే మార్గం. ఆ మార్గము తప్ప వేరే మార్గము లేదు. అపొస్తలకార్యం 4:12 పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను ఈ నామము తప్ప వేరే నామం ఏదియో లేదు. రక్షణ పొందటానికి ఈ నామము తప్ప వేరే నామము లేదు. ఎందుకంటే అందరూ పాపములో ఉన్నారు. పాపానికి ప్రాయచిత్తం యేసయ్య ఒక్కడే చెల్లించాడు. పాపి పరిశుద్ధుడైన దేవుడి దగ్గర పోలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపి. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉండే పరలోకానికి పోవాలంటే నువ్వు పాపిగా చనిపోతే పోలేవు. కానీ నీకు బదులుగా ఒక ఆయన చనిపోయాడు. నీ పాపాలను తన మీద వేసుకున్నాడు. పాపం ఎరుగని ఆయన నీ కోసం పాపముగా మార్చబడ్డాడు. ఆయన ఉగ్రత పాత్రను త్రాగాడు. కాబట్టి ఆయన నీకు బదులుగా చనిపోయాడు. నువ్వు చెల్లించాల్సిన ఫైన్ నీకు బదులుగా వేరొకరు చెల్లించాలి. కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యేసయ్య, నువ్వు నా కోసం చనిపోయావు, నాకు బదులుగా చనిపోయావు, కాబట్టి నేను నిన్ను నమ్ముకుంటున్నా, నీతో పాటు నేను వస్తా, నువ్వు నన్ను తీసుకుని పో పరలోక కదా. అది రక్షణ సువార్త. కాబట్టి యేసయ్యని ప్రభువుగా ఎవరైతే ఒప్పుకుంటారో, ఆ మరణాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు నీవు రక్షింపబడతావు, అప్పుడు నీకు పరలోకం వస్తుంది, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. ఇది సువార్త, ఇది నువ్వు బోధించావు. కాబట్టి ఈరోజు బల్లలో పాల్గొనే నీవు కూడా ఏం చేయాలి చెప్పండి? రక్షణ సువార్తను ప్రకటించాలి. కాబట్టి స్టెఫెను నుంచి మనము ఈ 3 విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే దేవుని మాటలు చెప్తా అంటున్నారా. రెండోది ధైర్యంగా ప్రకటిద్దాం, భయపడాల్సిన అవసరము లేదు. మూడవది ఏంటదంటే రిజల్ట్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం.
ఆ రోజు రిజల్ట్, స్టెఫెను ప్రకటించిన రిజల్ట్ ఏమైందంటే స్టెఫెన్‌ని చంపేశారు కదా! కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మాదిరిగా పెట్టుకుందాం. సువార్తను ప్రకటిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుని. స్టెఫెను తన నిర్దోషత్వాన్ని ప్రకటించడానికి ఎప్పుడు తాపత్రయపడాలి. స్టెఫెను వ్యతిరేకతకు భయపడలే, మరణానికి భయపడలే. మరణానికి భయపడకుండా సువార్తను ప్రకటించాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎవరో ఏదో అంటారని భయపడుతున్నావా? స్టెఫెనును ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారానికి ఒక్కరికైనా సువార్తను ప్రకటించే బల్లలో పాల్గొంటానని తీర్మానం చేసుకోండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా తండ్రి, నీ పాదముల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, స్టెఫెను జీవితంలోంచి మేము నేర్చుకున్న పాఠాలను బట్టి మీకు వందనాలు. ఆ 10 పాఠాలు మాత్రమే కాకుండా నాయన, మేము సువార్తను ప్రకటించటానికి నాయన, మరణం వరకు నమ్మకంగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటాం. మేము వారానికి ఒక్కరికైనా సువార్తను ప్రకటించిన ధైర్యముగా నీ బలలో పాల్గొనే కృపను మీరు మాకు దయచేయండి. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయండి. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి నాయన. తను మేము ఎవరు ప్రభువా నమ్ముకుంటారో నమ్ముకోరో, వాళ్ళు నమ్ముకోరు, మేము చెప్పిన ఉపయోగం లేదు అనే ప్రభువా భావన మా హృదయంలోంచి తీసివేసి మేము ధైర్యముగా మా బాధ్యత, మా విధేయత ఇది అని నాయన మేము గుర్తెరిగి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించినట్లు నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ, వాక్యం విని దాని చొప్పున నడుచుకోవాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.